బీఆర్ఎస్కు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఓటేశారంటూ కూడా పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. ఇదే విషయం మీద తాజా రాజకీయ పరిస్థితులకు సంబంధించి మనతో మాట్లాడడానికి ఎంపీ రఘునందన్ రావు గారిని ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న ఎమ్మెల్యే ఏ పార్టీ ఎమ్మెల్యేనే ఇంకా కన్ఫర్మ్ లేదు, కానీ బీఆర్ఎస్కు ఓటేశారన్న చర్చ అనేది కూడా బాగా, ఎందుకంటే బీఆర్ఎస్లో ఏడు చేస్తున్నటువంటి రఘునందన్ బీఆర్ఎస్కు ఓటేశారని చర్చలకు వచ్చింది. ఏం జరిగింది సార్, అసలు ఎందుకు ఓటేసి? అంటే రాష్ట్ర పార్టీ నుంచి చాలా స్పష్టంగా స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, అక్కడ అవసరాల దృష్ట్యా, పార్టీ మనుగడ కోసం ఎక్కడెక్కడ ఎట్లా అవసరాలు ఉంటే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోమని చెప్పి రాష్ట్ర పార్టీ నుంచి మన రాష్ట్ర పార్టీ అధ్యక్షుల వారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీ లోపల నా మీద మెదక్ పార్లమెంట్ సభ్యునిగా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నీలం మధు గారి శ్రీమతి, అక్కడ నీలం కవిత గారు కౌన్సిలర్గా గెలిచి అక్కడ మున్సిపల్ చైర్మన్ కావడానికని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ సందర్భం లోపల పటాన్చెరు ఎమ్మెల్యే గారు వచ్చి నన్ను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి, అన్న మీ ఒక్క ఓటుతోటి పటాన్చెరు లోపల ఇస్నాపూర్ మున్సిపాలిటీ మా వైపు వస్తుంది అని చెప్పి పర్సనల్గా విజ్ఞప్తి చేసినప్పుడు, ఆయన కాంగ్రెసా టీఆర్ఎస్ఆ, ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియని ఎమ్మెల్యే కాబట్టి సరే ఎమ్మెల్యే గారి విజ్ఞప్తి మేరకు పోయి ఓటు వేయడం జరిగింది. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అక్కడ ఉన్నటువంటి నీలం మధు నా మీద ఎంపీగా పోటీ చేసినటువంటి, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థి శ్రీమతి అక్కడ ఉంది కాబట్టి మీకు తెలుసు, కాంగ్రెస్కి భారతీయ జనతా పార్టీకి ఇది పెద్ద భూతద్దల్లా పెట్టి చూడాల్సినటువంటి అంశం కాదు. అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితుల దృష్ట్యా అది ఆ సంఘటన అట్లా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బీఆర్ఎస్ను బొంద పెడతాను, బీఆర్ఎస్ శత్రువు, బీఆర్ఎస్ సంబంధించిన నేతల మీద ఎప్పుడైనా, ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అసలు బీఆర్ఎస్ అనే పదం ఏంటంటే చిర్రెత్తిపోయే రఘునందన్ రావు ఏకంగా బీఆర్ఎస్కు ఓటేయడం అనేది అంత ప్రాధాన్యత ఎందుకు ఇచ్చారన్నదే చర్చ. ఏదైనా రాజకీయాల్ని రోజు ఒకే కొలమానంలో కొలవలేరు. మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, మెదక్ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు. మెదక్ జిల్లా నుంచి కేసీఆర్ గారు ఇప్పుడు గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, హరీష్ గారు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నా మెదక్ పార్లమెంట్ లోపల 7 ఎమ్మెల్యేలు ఉంటే 6 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వాళ్ళే ఉన్నారు. ఈ జిల్లాలో టీఆర్ఎస్ బతికితే రాష్ట్రం మొత్తం బతుకుతుంది. మరి నిన్న కరీంనగర్లో యువరాజ్ అని చెప్పుకునేటువంటి కేటీఆర్ గారు, కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రాతినిధ్యం వహించేటువంటి కేటీఆర్ గారు నిన్న పోయి మరి బీజేపీకి అనుకూలంగా మేయర్ రావడం కోసం వాళ్ళ కార్పొరేటర్లని అబ్సెంట్ చేయించిండు కదా. అది బీఆర్ఎస్ బీజేపీ బంధం అంటారా? అక్కడ ఉన్నటువంటి నిర్ణయం, అక్కడ ఉన్నటువంటి అవసరం హిందూ సమాజం నుంచి ఆ జిల్లాలో కరీంనగర్లో వచ్చినటువంటి ఒత్తిడి, ప్రజల అభిప్రాయం 30 సీట్లు ఇచ్చారు, మీరు కాంగ్రెస్కు మద్దతు ఇస్తే తంతర్ అనేటువంటి భయానికి నిన్న టీఆర్ఎస్ అబ్సెంట్ అయింది. నా జిల్లాలో నేను ఎప్పుడు చంపాలనుకున్నా ముందు చంపాల్సింది టీఆర్ఎస్ పార్టీనే. చంపడం అంటే వ్యక్తుల్ని చంపడం కాదు, రాజకీయంగా టీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడం నా ఉద్దేశం. దానికే కట్టుబడి ఉన్నాను. మీరు మైపాల్రెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుకుంటారో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుకుంటారో నాకు తెలియదు. నా మీద పోటీ చేసినటువంటి నీలం మధు అనేటువంటి కాంగ్రెస్ క్యాండిడేట్ శ్రీమతి అక్కడ ఉంది. వాళ్ళని రాజకీయంగా అక్కడ ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు అక్కడ ఉండేటువంటి అవసరాలు నాకు ఉంటాయి. దానికి మీరంతా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలలో అట్లే జరగలేదు కదా. దెర్ ఇస్ నో విప్. మా రాష్ట్ర సార్, అన్ని మున్సిపాలిటీలో మీ కాలర్ ఆయన ఎక్కిండి ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎక్కిండా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కిండు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ కార్ ఎక్కి చాలాసార్లు ఎక్కుతారు. అఫీషియల్ మీటింగ్స్కి పోయినప్పుడు చాలాసార్లు ఒకటే కార్లో పోతాం. దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం ఏముంది అంటున్నా. టీఆర్ఎస్ అనే పార్టీ ఈ రాష్ట్రంలో కొన్ని దౌర్భాగ్యకరమైనటువంటి సిచ్యువేషన్స్ని తీసుకొచ్చింది. ఒక పార్టీ ఎమ్మెల్యే ఇంకో పార్టీ ఎమ్మెల్యేతో ఎంపీతో కలిసి కారెక్కరా? మరి మేము పార్లమెంట్కి పోయేటప్పుడు కొంతమంది వేరే పార్టీ ఎంపీలు కూడా వచ్చి అలా సాంసద్ జారైనా అంబి అదే నెక్తారు. దాంట్లో తప్పట్టే. బిల్లు ఉన్నప్పుడు ఆ కారెక్కిన పార్టీకి సపోర్ట్ చేశారా సార్? పార్లమెంట్లోకి వెళ్ళి సిచ్యువేషన్ సపోర్ట్ చేసినాం వస్తే ఆ సిచ్యువేషన్ అట్లా ఇక్కడ మీరు ఓన్లీ ఓటేసారన్నదే ప్రాధాన్యత అంటారు. కొన్ని సందర్భాల్లో కాంగ్రెస్ ఎంపీలు మేము చెప్తే అబ్సెంట్ కంటే అవుతారు. ఏముంటుంది అందులో? దేశ హితం కోరినటువంటి బిల్లు వచ్చినప్పుడు అడుగుతాం. మేము మాతో బాగా సంబంధాలు మెయింటైన్ చేసేటువంటి వైఎస్ఆర్సీపీ ఎంపీలను, తెలుగుదేశం ఎంపీలను ఒక బిల్లు వస్తున్నప్పుడు మాకు మద్దతు ఇయ్యండి, మీరు ఇలా అబ్సెంట్గా అంటే అవుతారు. ఏముంటుంది అందులో? రాజకీయ అవసరాలు వేరు, దేశం అవసరాలు వేరు. పొలిటికల్ పార్టీల పంచాయతీ కాదు కదా ఇది. అక్కడ మున్సిపాలిటీలో ఎవరు గెలవాలి ఎవరు గెలవకూడదు అనేది అక్కడ ఒక పంచాయతీ. దాంట్లో నా రాజకీయ ప్రత్యర్థి ఉన్నాడు అక్కడ. కాబట్టి నేనేం చేయాలనేది నేను ఆలోచించుకొని తీసుకుంటాను కానీ నిర్ణయం. దానికి వెన్ దెర్ ఈజ్ నో విప్ అండ్ దెర్ ఈజ్ నో ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద స్టేట్ పార్టీ, అక్కడ ఉన్నటువంటి లోకల్ పరిస్థితులను బట్టి మీరు నిర్ణయం తీసుకోమన్నారు, తీసుకున్నారు. రామచంద్రరావు నిన్న చెప్పిండు, ఆల్రెడీ విప్పు జారీ చేసినాం చాలా చోట్ల, ఎట్టి పరిస్థితుల్లో ఎక్సఫిషియో మెంబర్లకు ఉండదు సార్. విప్ అనేది గెలిచినటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు మాత్రమే విప్ వర్తిస్తుంది. లోకల్ పరిస్థితులకు అనుగుణంగా అంటే నేను చెప్తాను. అవును,
రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఫస్ట్ ఎలక్షన్స్ అయిన రోజు సాయంత్రం మీ మీడియా మిత్రులందరితో మాట్లాడుతూ చెప్పినటువంటి మాటల్ని మీరు వినుండ్రి. వారు ఏం చెప్పినో మీకు గుర్తొస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ మాట్లాడు. కోడిగుడ్డు మీద ఈకలు ఈకుడు బంద్ చేయరు శ్రీధర్ అన్న. దానికి రఘునందన్ రావే కనబడతాడు ఎందుకు మీకు? కేటీఆర్ని ఎందుకు అడుగుతలేరు? ఎందుకు అడుగుతలేరు అంటున్నా. కరీంనగర్లో ఎందుకు అబ్సెంట్ అయినావు కేటీఆర్ అని అడుగు. మిగతా అన్ని జిల్లాలలో ఎందుకు అబ్సెంట్ కాలేదు బీజేపీకి అనుకూలంగా అని అడుగు. ఆదిలాబాద్లో ఇచ్చిరా మరి? జోగురామన్ వద్దంటే ఆదిలాబాద్లో వద్దన్నాడు. మరి ఇక్కడ గంగుల కమలాకర్ ఏమంటే ఇస్తున్నాడు. ఆడ నారాయణపేటలో అవసరం ఉంది, ఆడ ఇయ్యి. చాలా చోట్ల మాకు అవసరం ఉంది, ఇచ్చేసేరి మరి బేషరతు. కామారెడ్డిలో అవసరం ఉంది, ఇచ్చేసేరి బేషరతుగా. కామారెడ్డిలో టీఆర్ఎస్ సపోర్ట్ చేస్తే బీజేపీ మున్సిపల్ చైర్మన్ అవుతాడు. ఎందుకు ఇస్తలేడు కామారెడ్డిలో? సిరిసిల్ల కామారెడ్డి 10 కిలోమీటర్లే, కరీంనగర్ అన్న 40 కిలోమీటర్లు అవుతుంది. కానీ కామారెడ్డిలో మేయర్ మున్సిపల్ చైర్మన్ గెలవడానికి టీఆర్ఎస్ కౌన్సిలర్ అబ్సెంట్గా మేము అయిపోతాం. మరి ఆడగావు, సపోర్ట్ చేయవు. ఒక కరీంనగర్లోనే ఎందుకైనావు? యాడైతే మీ అయ్యి వచ్చి ఇందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నారో ఆడ ఇవ్వకపోతే ఇందుగాళ్ళు బొందుగాళ్ళు తంతరన్న బాధకి ఇచ్చినవా, లేదు బీజేపీ మీద ప్రేమ కొద్ది ఇచ్చినవా? ఎందుకు ఇచ్చినావో చెప్పాలి కదా. మీరేమనుకుంటున్నారు? ఏమన్నా జరిగింది అనుకుంటున్నారా? బీజేపీ మీద ప్రేమ ఉన్నది ఏం జరుగుతుంది అంటున్నా. నేను చెప్తున్నా కదా, ఇందుగాళ్ళు బొందుగాళ్ళు అని తిట్టిన గడ్డ మీద బీజేపీ వాళ్ళకి మద్దతు ఇవ్వకపోతే తంతరు హిందువులు అని చెప్పి భయానికి అన్ని మూసుకొని పడుకున్నాడు కేటీఆర్. రేపు కామారెడ్డిలో కూడా సిచ్యువేషన్ తీసుకొస్తాం, ఆదిలాబాద్లో వస్తుంది, నారాయణపేటలో కూడా వస్తుంది. ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏదో మీడియా మేనేజ్మెంట్ చేసుకొని నీలాంటి వాళ్ళతో ఇట్లా రఘునందన్ ఎట్లా టార్గెట్ చేయాలి, పొద్దుగాలైతే నోరు ఉన్నాడు కాబట్టి రఘునందన్ నోరు మూయించుకోవాలనుకుంటుర్రు. అది జరగని పని. రఘునందన్ బరాబరి పార్టీ లైన్లోనే ఉన్నాడు. పార్టీ ఏం చెప్పిందో గదే చేస్తాడు. స్థానిక అవసరాల దృష్ట్యా నిర్ణయం తీసుకోమన్నారు కాబట్టి తీసుకున్నాం అంతే. రఘునందన్ రావు బీఆర్ఎస్ ను చంపుతాడు అనుకుంటే బీఆర్ఎస్కే దగ్గర అవుతున్నాడని అనుమానాలు కూడా కొంత వ్యక్తం అవుతుంది. ఇవన్నీ మీడియాలో ఏం పని లేనటువంటి మా మీడియా మిత్రులకు ఉన్నటువంటి తొందరపాటు చర్యలు. మీ మీద ప్రేమ కూడా ఉంది సార్, అందుకే మీరే. నేను ఏమంటున్నా, సరే ప్రేమ ఉన్నదా? ప్రేమ ఎక్కువైనా కష్టమే, కోపం ఎక్కువైనా కష్టమే మనుషులకి. టీఆర్ఎస్ పార్టీని ఎంతో అంతో రాజకీయంగా రోజు పొద్దున్న లేస్తే ఈ రోజు కూడా విమర్శించినా, తిట్టినా, కథం చేయాలని చూసినా అది రఘునందనే చూస్తున్నాడు. నా జిల్లాలో నా పరిస్థితి అది. నా జిల్లాలో టీఆర్ఎస్ బతికితే నేను బతకలేను. కాబట్టి కంపల్సరీ టీఆర్ఎస్ని కథం చేయాలి, చేస్తాను. అది దాంట్లో ఏముంటుందన్న? ఎవరు ఏమనుకుంటే నాకేముంటుంది? పొత్తులకు సంబంధించి ఒక దగ్గర బీజేపీ, ఇంకో దగ్గర కాంగ్రెస్తో పెట్టుకోవడం అనేది కొంత ఎందుకు అంటే మీరే కాదు ప్రతి చోట అట్లనే ఉన్నది. కౌన్సిలర్లకి స్థానికంగా ఉండేటువంటి వ్యక్తిగత అవసరాలు ఉంటాయి. ఇప్పుడు కౌన్సిలర్ అభ్యర్థి ఒక దగ్గర చైర్మన్ అభ్యర్థి మీద పోటీ చేసి ఓడిపోతాడు, గెలుస్తాడు. మళ్ళీ అదే పార్టీకి సంబంధించినటువంటి ఇంకో చైర్మన్ అభ్యర్థికి ఎట్లా మద్దతు ఇవ్వగలుగుతారు చెప్పండి? ఆ ఊరిలో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి పరిస్థితుల్ని గమనంలోకి చేసి తీసుకోవాల్సినటువంటి అంశాలు కాదు. పార్టీ ఒక విప్ ఇచ్చి ఉంటే బరాబర్ బీజేపీ నాయకులు, కార్యకర్తలందరూ పార్టీ విప్కి అనుకూలంగానే ఉంటారు. మంచి మెజార్టీతో గెలిచినటువంటి రఘునందన్ రావు ఎందుకు ఒక్క మున్సిపల్ చైర్మన్ పీఠం కూడా కైవసం చేసుకోలేరంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు మంచి మెజార్టీతో గెలిచిన రఘునందన్ దగ్గర 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. అరే 84 సర్పంచులు గెలిస్తే మీకు వార్త రాయడానికి మనసు రాదు. 100 మంది ఉప సర్పంచులు గెలిస్తే వార్త రాయడానికి మీకు మనసు రాదు. ఇవాళ కూడా మోర్ దెన్ 25 కౌన్సిలర్లు గెలిచినాం, దానికి వార్త రాయడానికి రాదు. 2 వైస్ చైర్మన్లు గెలిచినాం, ఇంకొకటి వాయిదా వేసినాం. ఇవాళ దానికోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవి మీకు కనబడవు. జిన్నారం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గెలిచినాం, అది రాయరు. నర్సాపూర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గెలిచినాం, అది రాయరు. రఘునందన్ రావు 2 వైస్ చైర్మన్లు గెలిచిండు, అది రాయరు సార్. అందుకే చెప్తున్నా ఏ పార్టీతో పొత్తుతో అనేది అందుకే వచ్చింది. రావు 25 కౌన్సిలర్లు గెలిచిండు, దాని గురించి మాట్లాడుండ్రి. ఇంతకుముందు 4-5 ఉన్న కౌన్సిలర్లని ఇవాళ 25 కౌన్సిలర్లకు పెంచిండు రఘునందన్ అని రాయిండ్రి. పాజిటివ్ వార్తలు కనబడకపోతే బాధ అనిపిస్తుంది అన్న. చాలా పాజిటివ్ ఉంది జిల్లా అంతా. రఘునందన్ రావు గెలిచిన తర్వాత 84 మంది సర్పంచులను గెలిపించుకున్నాడు, 100 మంది ఉప సర్పంచులను గెలిపించుకున్నాడు, 25 మంది కౌన్సిలర్లను గెలిపించుకున్నాడు, 400-500 మంది వార్డు మెంబర్లను గెలిపించుకున్నాం. తప్పకుండా 2 మున్సిపాలిటీలలో వైస్ చైర్మన్ గెలుచుకున్నాం. మా అన్ని చిన్న మున్సిపాలిటీలను, అందుకని 12, 16, 18, 20 ఇట్లా కౌన్సిలర్లు ఉన్న కాడ చాలా క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. మేము డబ్బులు ఆశించినంత ఖర్చు పెట్టలేకపోయినాం, జనం ఆశించినంత ఖర్చు పెట్టలేకపోయినారు మా నాయకులు. అందుకని కొన్నిసార్లు స్థానిక సంస్థల ఎన్నికలలో ఫలితాలు నేను బ్యాడ్ అంటలేను, ఆశించినంత రాలేదనేది నా ఉద్దేశం. నర్సాపూర్ బీజేపీకి చేజిక్తుండే అని కొంత అవకాశాలు ఉండే అని అన్నారు. ఏం జరిగింది సార్ అక్కడ? అవకాశం ఉండేనా బీజేపీకి? ఎట్లా ఇప్పుడు 6 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, 5 సీట్లు టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్కి ఎమ్మెల్యే గారు ఉన్నారు అంటే టీఆర్ఎస్ 6 అయింది, కాంగ్రెస్ 6 అయింది. మేము గెలిచినవి 4 సీట్లు. ఎవరితోటో ఒకరితోటి కలిస్తేనే మాకు వైస్ చైర్మన్ వస్తుంది, లేకపోతే రావడానికి అవకాశం లేదు కదా. ఇట్లాంటి చోట్ల స్థానిక నాయకత్వానికి ఉన్నటువంటి రిఫ్ట్ ఏదైతుందో, అక్కడ ఉన్నటువంటి ఇతర పార్టీల నుంచి చైర్మన్ అభ్యర్థులు వస్తున్న వాళ్ళతో ఉన్న రిఫ్ట్ విషయంలో కొన్ని సందర్భాల్లో మా రాష్ట్ర అధ్యక్షుల వారు చాలా స్పష్టంగా ఒక మంచి నిర్ణయం చెప్పిండ్రు. స్థానికంగా ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోమన్నారు. కౌన్సిలర్లు అక్కడ ఉన్నటువంటి వారికి ఉండేటువంటి ఇబ్బందుల దృష్ట్యా అక్కడ పార్టీ బతకాలంటే ఏం చేయాలనో దాన్ని దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటారు.
నిజామాబాద్కు సంబంధించి ఏం చెప్తారు? లాస్ట్ టైం కూడా పాపం మీ చేయి నుంచి దూరం అయిపోయింది మీ సహచర ఎంపీకి అంటే సంబంధించి. టీఆర్ఎస్ కరీంనగర్లో సపోర్ట్ చేసినప్పుడు, టీఆర్ఎస్ కరీంనగర్లో అబ్సెంట్ అయ్యి భయపట్టినప్పుడు నిజామాబాద్లో కూడా అట్లే చేయాలి కదా. నిజామాబాద్లో కూడా ఇంకొక హిందూ మేయర్ అవ్వడానికి ఉన్నటువంటి అవకాశాన్ని టీఆర్ఎస్ పార్టీ కావాలని చేసింది. అంటే నిజామాబాద్కో న్యాయం, అక్కడ హిందువులకే భయపడ్డా, నిజామాబాద్ హిందువులకు భయపడలేదు. నిజామాబాద్కో న్యాయం, కామారెడ్డికో న్యాయం, కరీంనగర్కో న్యాయం, ఆదిలాబాద్కో న్యాయం, లేకపోతే నారాయణపేటకో న్యాయం ఎందుకు? వన్స్ యూ వాంట్ టు సరెండర్, మీరు అన్ని చోట్ల సరెండర్ కావాలి. ఒక కరీంనగర్లో సరెండర్ ఏం మెసేజ్ పంపిస్తున్నావు? కామారెడ్డిలో ఎందుకు ఇస్తలేవు మున్సిపల్ చైర్మన్? ఎవరికి సరెండర్ అనుకుంటున్నారు సార్? కరీంనగర్ ప్రజలకా లేకపోతే అక్కడ ఉన్న నాయకులకా? సార్ ప్రజలకే సరెండర్ అయినారని అనుకుంటున్నా ప్రస్తుతం, కానీ ప్రజలు నాయకులకు సరెండర్ అయినరేమో అని భయపడుతురేమో అని అనుకుంటున్నారు. నాయకులకు, ఏ పార్టీ నాయకులకు అనుకుంటున్నారు? అరే నేను అట్లా వ్యక్తిగతంగా వీళ్ళు వాళ్ళు అని చెప్తలేను. నేను అక్కడ ఏ గడ్డనైతే నువ్వు హిందుగాళ్ళు బొందుగాళ్ళు అని మాట్లాడినావో ఆ గడ్డ నీకు మొదటిసారి బుద్ధి చెప్పింది, ఇప్పుడు రెండోసారి బుద్ధి చెప్పింది. నాకు తెలిసి భయానికే ఒకవేళ టీఆర్ఎస్ కార్పొరేటర్లు నిన్నటి మీటింగ్కి అటెండ్ అయ్యి కాంగ్రెస్ అన్ని మేయర్ చేస్తే జనం తంతరన్న భయానికే ఆగిరు తప్ప ఇంకొకటి ఏం లేదు. లీడర్ భయపడతాడంటే జనం తంతరంటేనే భయపడతాడు, మిగతా వాటికి దేనికి భయపడతాడు. సార్ ఓవరాల్గా వచ్చినటువంటి ఫలితాలు, బీజేపీ ప్రత్యామ్నాయం రాష్ట్రంలో అనుకుంటున్నటువంటి బీజేపీ ఫలితాల మీద సమీక్ష కానీ, అంటే బీఆర్ఎస్ ఆల్రెడీ మళ్ళీ వచ్చింది, బీజేపీ ఎక్కడుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి కూడా అసలు బీజేపీ అనేది పోటీ కాదు, బీఆర్ఎస్ అనేది లేవదు అనే విధంగా మాట్లాడు. దానికి ఏం చెప్తారు? అన్న ఒక సంఘటనను చూసి ఏది పడితే అది మాట్లాడుకోవడం అనేది మూర్ఖత్వం అవుతుంది. మరి కరీంనగర్ మేయర్ గురించి మంత్రి పొన్నం గారు చెప్పారు, రేపు చూద్దాం ఎట్లయితారో అన్నారు. మరి రేపు చూసిర్రు ఏమైంది? కరీంనగర్ మేయర్ బీజేపీ అయింది కదా. మరి అందుకని నేనేమంటున్నా, ఏది పడితే అది మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆ నియోజకవర్గాలలో ఆ మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితులను బట్టి, స్థానిక అవసరాలను బట్టి స్థానిక కౌన్సిలర్లు అడ్జస్ట్ అయినరు. దానికి పార్టీ కూడా రెస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఒక రకంగా మా నాయకుడు రామచంద్రరావు గారిని ఈ సందర్భంగా అభినందించాల్సిందే. స్థానిక అవసరాలను బట్టి, స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోమనేటువంటి వెసులుబాటుని ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. ఆ రకంగానే కార్యకర్తలు, నాయకులు అందరూ పనిచేసారు. ఆ నియోజకవర్గంలో, ఆ మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ బతకాలంటే ఏం చేయాలో అది చేసారు. మేము గ్రాడ్యువల్గా ఎదుగుతూ వస్తూ ఉన్నాం. 9-10 అయింది, 10-15 అయింది, 15-20% పెరిగింది. మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చేసరికి లేదా జమిలీ ఎలక్షన్లు వచ్చేసరికి 35% వస్తాం, మేమే అధికారంలోకి వస్తాం. కానీ రామచంద్రరావు మళ్ళీ అడుగుతున్నాం, విప్పు జారీ చేసినాం అది అని చెప్పి నిన్న కూడా లోకల్ పరిస్థితులు ఎట్లున్నాయో ఒకసారి సమీక్షిస్తామన్నా, ప్రత్యేకంగా మీ ఓటింగ్ మీద కూడా కొంత ఆరాధించుంటుందని సమాచారం. మీకు ఏమైనా ఫోన్ చేసి? నన్నైతే ఎవరు అడగలేదన్న, అడిగితే తప్పకుండా చెప్తారు. థ్యాంక్ యూ. ఐఎమ్ విత్ ఇన్ ద పార్టీ లైన్. ఐ నెవర్ క్రాస్ ఇట్ ద పార్టీ లైన్ అండ్ ఐ నెవర్ క్రాస్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే అక్కడ తన మీద పోటీ చేసినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ మున్సిపాలిటీని చేజిక్కోవాలని చెప్పి కూడా ప్రయత్నం చేశారు. కాబట్టి కాంగ్రెస్కు ఏదో అక్కడ ఉన్న లోకల్ పరిస్థితులకు సంబంధించి కూడా, ఆ పార్టీకి సంబంధించి కూడా, ఆ పార్టీ ఎమ్మెల్యే తను బీఆర్ఎస్ఆ కాంగ్రెసా అని చూడకుండా పార్టీకి సంబంధించి ఓటేయాల్సినటువంటి పరిస్థితి, ఆ పార్టీ నేతను కూడా అడ్డుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఆ ఇస్నాపూర్కు సంబంధించి బీఆర్ఎస్కు ఓటేశానని చెప్తూనే విప్పుకు సంబంధించినటువంటి అంశంలో పార్టీ విప్ అనేది కూడా కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు వెళ్తుంది తప్ప అటు పార్టీ లైన్లోనే ఉండి ఓటేశాను, పార్టీకి ఇదంతా చెప్పే జరిగింది. కాబట్టి పార్టీకి నుంచి ఎటువంటి విప్పు లేదు, దాని మీద ఎటువంటిది లేదు, కేవలం మీడియా సృష్టి ఇదంతా అని చెప్తూనే డెఫినెట్గా మంచి ఫలితాలు సాధించడం కాకుండా నెక్స్ట్ బీఆర్ఎస్ అటు కరీంనగర్లో ఎందుకు అటు బీఆర్ఎస్ కూడా కాంగ్రెస్తో అలయన్స్ లేదు, మరి నిజామాబాద్లో ఎందుకు అలయన్స్, ఎవరికి భయపడ్డారో ఒకసారి చెప్పాలని చెప్తున్నా. ఇంకో పక్క వచ్చేటువంటి ఎన్నికల్లో కానివ్వండి బీజేపీ ఖచ్చితంగా ప్రత్యామ్నాయం అవుతుంది. బీఆర్ఎస్ అనుకున్న స్థాయిలో కూడా ఒకవైపు ఆశించిన స్థాయిలో సీట్లు కొట్టలేకపోయింది. కాబట్టి బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించి తన కాన్స్టిట్యున్సీకి సంబంధించి 25+ సీట్లు సాధించాం. కాబట్టి వీటన్నిటిని కూడా ప్రజలు ఆశించినంత స్థాయిలో వెళ్ళలేకపోయాం, మేము ఆశించిన స్థాయిలో సీట్లు వచ్చాయి ప్రస్తుతానికి అని చెప్పి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటున్నారు. కెమెరామెన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.